సంపద సృష్టిస్తా అని ఎన్నికల ప్రచారంలో చంద్రబాబు నాయుడు గొప్పగా చెప్పారు. సుదీర్ఘ రాజకీయ పరిపాలన అనుభవం కలిగిన చంద్రబాబు మాటల్ని జనం విశ్వసించారు. అందుకే అలవి కాని హామీలిచ్చిన పెద్దాయన విజనరీగా పేరొందిన చంద్రబాబు సంపద సృష్టించకపోతారా అని జనం అనుకున్నారు. రాష్ట్రానికి రకరకాల పరిశ్రమలు క్యూ కట్టాయని, లక్షల కోట్ల రూపాయల పెట్టుబడులు వస్తున్నాయని టీడీపీ అనుకూల మీడియాలో తప్ప క్షేత్రస్థాయిలో ఏదీ కనిపించడం లేదు అన్న విమర్శ ప్రత్యర్థి పార్టీ నుంచి వస్తోంది. ఈ నేపథ్యంలో బాబు అప్పులను మాత్రం బ్రహ్మాండంగా సృష్టిస్తున్నాడు. అదే సంపద అనుకొని తృప్తి చెందాలేమో అని నెటిజన్లైతే విమర్శిస్తున్నారు. రానున్న మంగళవారానికి మరో 5,000 కోట్ల రూపాయల అప్పు చంద్రబాబు సర్కార్ చేయనుంది. ఈ అప్పుతో కలిపితే 6 నెలల్లో చంద్రబాబు సర్కార్ సృష్టించిన అప్పు మొత్తం 74,827 కోట్ల రూపాయలు. ఒకవైపు అప్పు పెరిగిపోతోంది, మరోవైపు ప్రజలకు ఏమీ చేయలేదు అన్న ఆరోపణలు కూడా రోజు రోజుకు పెరిగిపోతున్నాయి. రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు అప్పులు చేయడం కొత్త కాదు. కానీ గతంలో వైసీపీ ప్రభుత్వ అప్పులపై కూటమి నేతలు వికృత ప్రచారం చేయడం వల్లే నేడు అధికారంలో ఉన్న వాళ్ళు నిలదీతకు గురి అవుతున్నారు. 6 నెలలకే దాదాపు 75,000 కోట్ల రూపాయలు అప్పు చేస్తే ఇక రానున్న 4.5 ఏళ్ల పాలనలో ఇంకెంత అప్పు చేస్తారో అనే భయం జనానికి పట్టుకుంది. చంద్రబాబు విజనరీ అని, రాష్ట్రాన్ని అభివృద్ధి పదంలో నడిపిస్తారని ఆశిస్తే ఆచరణలో మాత్రం అందుకు భిన్నమైన వాతావరణం చూడాల్సి వస్తోంది అనే ఆవేదన ప్రజానీకంలో ఉంది.